వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ఈరోజు ముఖ్యాంశాలు. ఒకేసారి ముగ్గురికి అత్యున్నత పురస్కారం. తెలుగు జాతి ఆణిముత్యం, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు కూడా భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. హోదా ఇవ్వండి, విభజన కష్టాలు తీర్చండి, పోలవరానికి నిధులివ్వండి, తెలంగాణ జెన్కో బకాయిలు ఇప్పించండి, కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వండి. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ వినతిపత్రం. గంటన్నరకు పైగా ప్రధానితో భేటీ. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు. నైపుణ్యాల పెట్టుబడులపై ఒప్పందాల విలువ. విశాఖ వేదికగా ఏపీ ఇండస్ట్రీ 4.0 నేషనల్ స్కిల్ కాంక్లేవ్ 2024. పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు. 5 ఏళ్లలో ఎన్నో అవకాశాలను సృష్టించాం. మంత్రి బుగ్గన. గోదారమ్మ ఒడిలో ప్రాణాంతక ప్రయాణం. అనుమతి లేని బోట్లు, యథేచ్ఛగా మద్యం, లైఫ్ జాకెట్లు లేకుండా పర్యాటకుల ప్రాణాలతో చెలగాటం. నిబంధనలకు నీళ్లు. 97 కోట్ల మంది ఓటర్లు. యువ ఓటర్లు 2 కోట్లు. లింగ నిష్పత్తుల్లో పెరుగుదల ప్రపంచంలోనే అత్యధికం. ఎన్నికల సంఘం ప్రకటన. పాక్లో మళ్లీ అనిశ్చితి. ఇమ్రాన్ మద్దతుదారుల అనూహ్య విజయం. అయినా మ్యాజిక్ ఫిగర్కు ఆమడు దూరంలోనే. ఓటమిని అంగీకరిస్తున్నాం. నవాజ్ షరీఫ్. మున్సిపల్ స్కూళ్ల బాధ్యత ఇక విద్యాశాఖకు. 2016 మున్సిపల్ సర్వీస్ రూల్స్ విడుదల. జీవోల జారీ. సర్వీస్ రూల్స్పై ఇప్పటికే కోర్టుకెళ్లిన టీచర్లు. మున్సిపల్ టీచర్ల బదిలీలు, పదోన్నతులు ప్రశ్నార్థకం. వాలంటీర్లకు తాయిలాలు రెట్టింపు. నగదు పురస్కారాలు 250 కోట్ల నుంచి 500 కోట్లకు పెంపు. ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం వల్లమాలిన ప్రేమ. ప్రజాధనం మంచినీళ్ళలా ఖర్చు. భాజపాకు ఏపీ ప్రభుత్వం నుంచి ముడుపులు. అందుకే ఈడీ, ఐటీ ఇటువైపు చూడవు. ప్రధానిని అత్యధిక సార్లు కలిసిన సీఎం జగనే. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తీవ్ర ఆరోపణలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.